ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ జూబిలీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం. జై శ్రీకృష్ణ. ఆండాళ్ తిరువడిగళే శరణం. తిరుప్పావై దివ్య వ్రతంలో 2వ రోజుకి చేరుకున్నాం. 2వ పాశురాన్ని చూద్దాం. నిదానంగా ఒక్కొక్క పదాన్ని తమిళ భాషలో చెప్తా. దాన్ని జాగ్రత్తగా పుస్తకం పెట్టుకొని పదాన్ని దోషం లేకుండా చక్కగా అర్థాన్ని కూడా భావన చేస్తూ చెప్పండి. అర్థం కూడా తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చక్కగా పాశురాన్ని అర్థ భావనతో మరొకసారి చదవండి. ప్రారంభిద్దాం. వైయత్ వాజ్వీర్గాళ్ నాముం நம்பாவைக்கு செய்யும் கிரிசைகள் கேளீரோ. பார்க்கடலுள் பயத்துயின்ற பரமன் அடிப்பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையிட்ட ஜுதோம் மலரிட்டு நாமுடியோம் செய்யாதன செய்யோம் தீக்குறளை சென்று ஓதோம் ஐயமும் பிச்சையும் ஆந்தனையும் கை காட்டி உய்யுமாறெண்ணி உகந்து ఏలోరెంబావాయ్. ఈ పాశురంలో తిరుప్పావై వ్రతం చేయాలంటే చేయవలసిన పనులేంటి, చేయకూడని పనులేంటి, అసలు ఎవరి కోసం ఈ వ్రతం, ఏ ఫలితం కోసం ఈ వ్రతం అనే విషయం తెలుస్తుంది. వయత్తు వాజ్వీర్గాళ్ మొదటి శబ్దం. ఈ భూమండలంలో నాకు సుఖం కావాలి, నేను సుఖంగా ఆనందంగా ఉండాలి అని ఎవరు కోరుకుంటారో వారండమ్మా ఈ వ్రతం చేయండి అని చెప్తుంది. ఇంకేముందండి, అందరూ అన్నమాట. ఎవరికి ఉండదండి సుఖం కావాలని, సంతోషం కావాలి, ఆనందం కావాలని ఎవరికి ఉండదు కదా. మీకు సుఖంగా ఉండాలి జీవితం అని అనుకుంటే రండి, ధనుర్మాస వ్రతం చేయండి. నాముం நம்பாவைக்கு செய்யும் கிரிசைகள் కేళీరో. ఈ వ్రతం చేయడానికి ఏమేమి నియమాలున్నాయో చెప్తాను, వినండి. కేళీరో, వినండి. అన్నిటికంటే మొట్టమొదట ఏం పని చేయాలంట చెప్తున్నారు. పాల్కడలుల్ పయత్తుయిండ్ర పరమన్ అడిపాడి. అడి అంటే పాదము అని అర్థం అండి. పాడి, స్వామి యొక్క పాదాలు పాడండి. ఏ స్వామి? పాల్కడలు, పాలకడలి పైన పవళించినటువంటి మా స్వామి కదండి. చాలా పాటలు కూడా ఉన్నాయి, తెలుగు పాటలు కూడా. పాలకడలిపై పవళించే ఓ దేవా అని కదా.
కనుక అలా పాలకడలి పైన ఎందుకు పడుకుంటాడట స్వామి అంటే మన యొక్క మొరలను వినడానికి పడుకుంటాడట. యోగ నిద్రలో ఉంటాడట. అప్పుడు బాగా వింటాడనమాట. మనం చీమ చిటుక్కుమన్నా కూడా పెద్ద బాంబు పడ్డంత శబ్దం వస్తుందంట. అంత నిశ్శబ్దంగా ఉంటుందంట అక్కడ పాలకడలి దగ్గర. గోలగోలగా గందరగోళంగా ఏముండదు. అలాంటి నిశ్శబ్దం ఎందుకు ఉంటుందట? మనం చెప్పే మాటలు, మన మనసు పెట్టే ఆర్తనాదం స్వామి అక్కడ నుంచి వింటాడట. అలాంటి స్వామి పడుకొని ఉన్నాడు కదా, ఆయన యొక్క పాదములను పాడండి. ఆ స్వామి యొక్క శ్రీ పాదములను పాడండి అని చెప్తుంది. పరమన్ అడిపాడి ఇంకా ఏం చేయాలట? నెయ్యుణోం పాలుణోం నాట్కాలే నీరాడి. చెయ్యకూడని పనులు చెప్తుంది, చెయ్యవలసిన పనులు కొన్ని చెప్తుంది. చెయ్యకూడని పనులు ఏంటట? నెయ్యి ఉన్నాం, పాలు ఉన్నాం అంటే మేము నెయ్యి తినం, పాలు తినం. తినమేనండి, తాగమని చెప్పడంలా, రెండు తినం అని చెప్తుంది. ఎందుకట? నెయ్యి పాలు అంటే ఏమండి మేము కూడా నెయ్యి పాలు మానేయాలండి ధనుర్మాసం అంతా ఈ నెలంతా అని అడగకండి. అది కాదు దాని అర్థం. మనం నివేదన చేసే పొంగల్లోనే బాగా నెయ్యిలు పోస్తాం ఈ మాసంలో కదండి. మంచి జీడిపప్పులు, నెయ్యిలు, కిస్మిస్లు, బాదం పప్పులు అన్నీ వేసి చేస్తాం కదా. నెయ్యున్నాం పాలున్నాం అంటే ఏంటంటే భోగమైనటువంటివి, అంటే లగ్జూరియస్ థింగ్స్ అంటాం కదా మనం. ఎంటర్టైన్మెంట్లు, ఎంజాయ్మెంట్లు, ఇవన్నీ కూడా మేము ఈ మాసమంతా చెయ్యము. సుఖానుభవాల కోసము మేము వెంపర్లాడము, భోగాల వెనక వెళ్ళము అని చెప్తున్నారు. ఎందుకు? స్వామి మాకు దూరంగా ఉన్నాడు. భగవంతుడు దూరంగా ఉంటే ఎంతో సుఖాలు అనుభవించాలనిపిస్తుందండి. మనకి ఇష్టమైన వాళ్ళు మన దగ్గర లేరనుకోండి, వాళ్ళు లేకపోతే ఇంకేదైనా ఆనందాలు అనుభవించాలనిపిస్తుందా మనకు? అసలు అనిపించదు. మరి ఇప్పుడు ఈ గోపికలందరికీ ఎవరు ఇష్టం? కృష్ణుడు ఇష్టం. ఆయన దూరంగా ఉన్నాడు, ఆయన దగ్గర కావాలనే వ్రతం చేస్తున్నారు. అలాంటప్పుడు భోగాలన్నీ కూడా కంఫర్ట్స్, భోగాలు కోరుకుంటారా? కోరుకోరు. కనుక నెయ్యుಣ್ಣం పాలుಣ್ಣం అవి భోగాలన్నీ దూరం పెట్టి ప్రాతకాలంలోనే స్నానం చేసి మైయెట్టు ఎజుదోం మలరిట్టు నాముడియోం, కళ్ళకు కాటుక దిద్దం, తలలో పుష్పాలు ముడవం. అంటే అలంకారాలు ఏమి మాకు ఆసక్తి లేదు. ఏమండి అలంకారాలు వద్దంటే మీరేమిటి ఇంత ఆభరణం వేసుకున్నారు అంటారేమో. మనం అంటున్నాం అంటే భోగముల పట్ల వద్దు. ఈ అలంకరణ స్వామికి అంకితం, స్వామి సేవకి అంకితం. స్వామి యొక్క నామాన్ని మర్చిపోయేట్టుగా చేసేటటువంటి భోగాలేవి మాకొద్దు. స్వామి కంటే ఇతరమైన భోగాలు మాకొద్దు, స్వామియే భోగం అని చెప్తూ అయ్యముం పిచ్చయుం ఆందనయుం కైకాట్టి సెయ్యాదన సెయ్యం తీక్కురళై సెన్రోదం. పెద్దలు చెయ్యని పనులు మేము చెయ్యం. చాలా ఇంపార్టెంట్, ఇన్వర్టెడ్ కామాస్లో పెట్టుకోవాలి ఇది. మా పెద్దలు చెయ్యని పనులు మేము చెయ్యం ఒకటి. ఇంకొకటి పనిగట్టుకొని మరొకటి దగ్గరికి వెళ్ళి చెడ్డ మాటలు మాట్లాడడం, అదొకటి. అయ్యముం పిచ్చయం ఆందనయం కైకాట్టి అంటే అందరికీ కూడా ఎంత కుదిరితే అంత బీదలకు దానం చేస్తాం, పెద్దలకు సన్మాన సత్కారాలు చేస్తాం. ఉయ్యం ఆరు ఎన్ని ఉగందు ఏలో రెంబావాయ్ అంటే ఉజ్జీవించేటటువంటి విధానాలన్నింటినీ కూడా మేము ఆచరిస్తాము అని చెప్తుంది ఆండాళ్ తల్లి ఈ 2వ పాశురంలో. తప్పకుండా మనం ఇలాగే ఆచరిద్దాం. జై శ్రీకృష్ణ. ఆండాళ్ తిరువడిగళే శరణం.